కొమరం భీం అల్లూరి సీతారామరాజు ఒకే కాలంలో ఉంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులైతే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టింది RRR సినిమా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖ రాజకీయ శత్రువులు ఆప్త మిత్రులుగా ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వచ్చింది మయసభ సిరీస్. కొమరం భీం సీతారామరాజు గురించి చదువుకోవడమే తప్ప ప్రత్యక్షంగా ఎవరికీ తెలియదు. కానీ మయసభ సిరీస్ లో ప్రధాన పాత్రల గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా మందికి తెలుసు. వాళ్ళకు సంబంధించిన కొన్ని కథలు కూడా తెలుసు. అలా జన బాహుళ్యంలో నలిగిన కొన్ని కథల్ని కూడా తన సిరీస్ కోసం తెలివిగా వాడుకున్నాడు దర్శకుడు దేవకట్ట. ఇది చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తితో తీసిన సిరీస్ అనే విషయం ఓపెన్ సీక్రెట్. మేకర్స్ ఈ విషయాన్ని అంగీకరించరు. ఎందుకనేది ఈ సిరీస్ చూసిన వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎవరి బయోపిక్ కాదంటూ ముందుగానే డిస్క్లైమర్ వేసిన దర్శకుడు పూర్తి స్థాయిలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. ఎంతలా అంటే చంద్రబాబు స్ఫూర్తితో రాసుకున్న కాకర్ల కృష్ణమ్మ నాయుడు పాత్రకు ఏకంగా ఒక హీరోయిన్ తో లవ్ ట్రాక్ పెట్టాడు దర్శకుడు దేవకట్ట. అంతేకాదు అతడికి కాస్త నత్తిని కూడా ఆపాదించాడు. వీటితో పాటు మరికొన్ని షేడ్స్ కూడా చూపించి రక్తి కట్టించాడు. గత రాజకీయ చరిత్ర గురించి కాస్తైనా తెలిసిన వాళ్లకు ఇందులో చాలా కల్పితాలున్నాయనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. కానీ అంతగా అవగాహన లేని వాళ్ళు చూస్తే మాత్రం నిజమే అనుకునే ప్రమాదం ఉంది. అంత చక్కగా కల్పితాన్ని వాస్తవంలో కలిపేశాడు దర్శకుడు. 9 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఆశ్రమ హోటల్ ఎపిసోడ్ తో ప్రారంభమవుతుంది. ఆర్సీఆర్ హోటల్ బయట నిలబడి తన ఎమ్మెల్యేల్ని పిలుస్తూ ఉంటారు. అత్యంత కీలకమైన ఆ సన్నివేశంతో ఎపిసోడ్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ఎత్తుగడ్డ ఎంచుకున్న దర్శకుడు ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేకేఎన్ ఎంఎస్ఆర్ పాత్రలో వెళ్ళిపోయాడు. వాళ్ళ ప్రస్తావం, కాలేజీ రోజులు, ఇబ్బందులు, ఇద్దరి మధ్య స్నేహాన్ని ఎపిసోడ్ల వారీగా ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు. 2 భిన్న కుటుంబాల నేపథ్యంలో నుంచి వచ్చిన వీళ్లను సింగిల్ సిద్ధాంతం కలిపిందని కోణంలో సిరీస్ ను లాక్కొచ్చాడు దర్శకుడు. అంతేకాదు కీలక సందర్భాల్లో కేకేఎన్ కు ఎంఎస్ఆర్ తోడుగా నిలిచినట్టు చూపించారు. కాస్త అతి అనిపించిన సన్నివేశాలు మచ్చుకు కొన్ని చెప్పుకుందాం. కేకేఎన్ కు ఆర్సీఆర్ కూతురుతో ఎంఎస్ఆర్ పెళ్లి సెట్ చేసినట్టు చూపించారు. మరో సందర్భంగా ఆర్సీఆర్ పార్టీలోకి కేకేఎన్ ను స్వయంగా ఎంఎస్ఆర్ పంపించినట్టు చూపించారు. ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఓవర్ అనిపిస్తాయి. ఫిక్షన్ పాత్రలతో రక్తి కట్టించే సన్నివేశాలు రాసుకున్న దేవకట్ట ఆర్సీఆర్ పాత్రపై మాత్రం ఆ స్థాయి ఫిక్షన్ ను చూపెట్టలేదు. 6 గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సిరీస్ లో ఆర్సీఆర్ పాత్ర పరిమితంగా ఉంది. పెద్దయిన ఎలివేషన్లు, ఆయన సినిమా సంగతుల్లాంటివి ఇంకా ఎక్కువ పెట్టి ఉంటే బాగుండేది. బహుశా ఇప్పటికే ఆయనపై సినిమాలు వచ్చాయని దేవకట్ట తగ్గించి ఉండవచ్చు. ఏదేమైనా ప్రతి ఎపిసోడ్ కు దర్శకుడు ఓ మంచి హుక్ పాయింట్ పట్టుకున్నాడు. సేమ్ టైం ప్రతి ఎపిసోడ్ లో మంచి డైలాగ్స్ పడేలా చూసుకున్నాడు. అలా 9 ఎపిసోడ్లను బోర్ కొట్టించకుండా నడిపించాడు. మధ్య మధ్యలో వచ్చిన నక్సల్స్ ఉద్యమం ఎపిసోడ్స్ కాస్త బోర్ కొట్టించినప్పటికీ అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులపై అవగాహన ఉన్న వాళ్లకు ఇది కూడా బాగా నచ్చుతుంది. 1వ ఎపిసోడ్ లో కేకేఎన్ ఎంఎస్ఆర్ పాత్రల కాలేజ్ రోజులు, వాళ్ళ మనస్తత్వాన్ని చూపించిన దర్శకుడు 2వ ఎపిసోడ్ లో ఎమర్జెన్సీ ఛాయల్ని గుర్తు చేశాడు. 3వ ఎపిసోడ్ లో ఫ్యాక్షనిజాన్ని టచ్ చేయడంతో పాటు కేకేఎన్ ఎంఎస్ఆర్ పాత్రల్ని కలిపాడు. 4వ ఎపిసోడ్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ 5వ ఎపిసోడ్ నుంచి చివరి వరకు సిరీస్ గ్యాప్ లేకుండా వినోదాన్ని అందించాడు. ఇలా 90% ఫిక్షన్ తో సిరీస్ ని నడిపించిన దర్శకుడు ఒక్క విషయంలో మాత్రం నిప్పు లాంటి నిజాన్ని ఉన్నదున్నట్టు చెప్పాడు. అదే కుల రాజకీయం. ఆంధ్రప్రదేశ్ లో అనాదిగా కులాల మధ్య ఆధిపత్య పోరు, కులాల మధ్య రాజకీయాలే నడుస్తున్నాయనే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాడు. మరి ముఖ్యంగా కమ్మ, రెడ్డి పదాల్ని వాడి మరి కుల కంపును బయట పెట్టాడు. ఈ క్రమంలో బెజవాడ కుల రాజకీయాల్ని కూడా అంతే సూటిగా ప్రస్తావించాడు. ఈ విషయంలో దర్శకుడిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇక ఆశ్రమ హోటల్లో పెద్దాయనపై చెప్పు విసిరిన సీన్, ఆ సీన్ లో కేసీఆర్ ను పోలిన పాత్రను ఇరికించడం, ఇక ఆశ్రమ హోటల్లో వెన్నుపోటు అనే పదం చుట్టూ వచ్చిన సన్నివేశాల్లో దేవకట్ట తెలివితేటలు కనిపిస్తాయి. ఈ రాజకీయ నాయకులతో పాటు వంగవీటి రాధా, పరిటాల రవి, నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళు కూడా గుర్తొస్తే అది మీ తప్పు కాదు. సిరీస్ లో హై ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఆర్సీఆర్ ఐరా పాత్రలు ఎదురుపడినప్పుడు వచ్చే సన్నివేశాన్ని చాలా బాగా తీశారు. ఇక కేకేఎన్ ఎంఎస్ఆర్ పాత్రల మధ్య సంఘర్షణ, వాళ్ళిద్దరూ తీవ్రంగా గొడవపడి కలిపిన సందర్భంలో వచ్చే సన్నివేశాలు డైలాగ్ సిరీస్ లో హైలైట్స్ గా నిలిచాయి. కాకర్ల కృష్ణమ్మ నాయుడు కేకేఎన్ పాత్రలో ఆదిపినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డి ఎంఎస్ఆర్ పాత్రలో చైతన్యరావు బాగా చేశారు.
ఎంఎస్ఆర్ పాత్రతో వైఎస్ఆర్ హావభావాల్ని లుక్ ని చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు కేకేఎన్ పాత్రలో మాత్రం చంద్రబాబుని చూపించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆది తన శైలిలో సహజంగా నటించుకోలేకపోయాడు. ఇక ఆర్సీఆర్ పాత్రలో సాయి కుమార్, మీడియా టైకున్ రావు పాత్రలో నాజర్, ఐరా పాత్రలో దివ్యాదత్త ఒదిగిపోయారు. వీళ్లతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రు, తన్య రవిచంద్రన్ లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా కూడా మయసభ సిరీస్ బాగుంది. కాకపోతే ఏ సిరీస్ కైనా హుక్ ట్యూన్ చాలా ఇంపార్టెంట్. అది వైరల్ అయితే సిరీస్ సగం గెలిచినట్టే. ఇక మయసభలో సహోదర అనే హుక్ ట్యూన్ కు వైరల్ అయ్యే లక్షణాలు కనిపించలేదు. ఇది మినహాయిస్తే ఆర్ట్, కెమెరా చాలా బాగున్నాయి. దేవకట్ట రైటింగ్, స్క్రీన్ ప్లే సిరీస్ కు మేజర్ హైలైట్స్. ఓవరాల్ గా మయసభ సిరీస్ తెలుగు రాజకీయాలపై కాస్త టచ్ ఉన్న జనాలకు నచ్చుతుంది. ఆంధ్రప్రదేశ్ గత రాజకీయాలపై కాస్తైన అవగాహన తెచ్చుకొని ఈ సిరీస్ చూస్తే మంచి కిక్ ఇస్తుంది. బాటం లైన్, ఫిక్షన్ ఎక్కువ, ఒరిజినాలిటీ తక్కువ.